హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మనకి ఎంతో ఇష్టమైన జుట్టుని ఎలా కాపాడుకోవాలో ఇవాళ చూపిస్తాను. ఆడవాళ్ళందరికీ మనకి జుట్టు అంటే చాలా ఇష్టం కదా. ఇది మిస్ కాకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ కూడా చేయండి. ముందుగా కుంకుడుగాయల్లో గింజలు తీసేసి ఒక గిన్నెలో వేసుకున్నాను. దీంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకున్నాను. ఇవి ఒక పొంగు వచ్చేదాకా మరిగించుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చినాక ఇవి పక్కన పెట్టేసుకుందాము. ఇవి చల్లారాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని దీంట్లో 2 గ్లాసుల దాకా వాటర్ పోస్తున్నాను. మనం తగినన్ని వాటర్ పోసుకుందాము. మీకు కొంచెం తక్కువ కావాలంటే తగ్గించి పోసుకోండి. దీంట్లో 3 స్పూన్ల దాకా మెంతులు వేస్తున్నాను. మెంతులు వేసుకున్నాక దీంట్లో 3 స్పూన్లు బియ్యం కూడా వేసుకుందాము. 3 స్పూన్లు బియ్యం వేసుకున్నాక దాల్చిన చెక్క ఒక 2 ముక్కలు వేసుకోండి. ఇవి ఇలా సగానికి పైన ఉడికినాక మనం స్టవ్ ఆపేసుకోవాలి. ఇవి కూడా పక్కన పెట్టేసుకుందాము. చల్లారినాక ఇవి కలిపి ఒక గిన్నెలోకి వడబోసుకోవాలి. ఇలా కుంకుడుగాయ నీళ్ళు మెంతులు నీళ్ళు కలిపి మిక్స్ చేసేసాను. ఇలా ఒకసారి కలిపి పక్కన పెట్టేసుకుందాము. అప్పుడే అయిపోయింది అనుకోకండి. ఇప్పుడు ఈ పొట్టు ఉంది కదా, కుంకుడుగాయ పొట్టు, బియ్యము మెంతులు అవన్నీ వేసా కదా, ఇవన్నీ మనం మిక్సీకి పట్టుకుందాము. ఇలా మిక్సీకి పట్టేసుకుందాము. మెత్తగా మిక్సీకి పట్టేసుకొని టీ కాడ ఉంటుంది కదా, టీ కాడలో మనం ఇలా ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ గుజ్జంతా తీసుకోవాలి. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. వారానికి 2 సార్లు తలక పోసుకుంటే వీటితోటి మనకి జుట్టు చాలా ఒత్తుగా వస్తుంది. నేను ట్రై చేసి మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్లో ఈ నీళ్ళు పోసేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాము. ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుందాము. మనం వీటిని ఒక ప్లాస్టిక్ బాటిల్లో కానీ ఒక చిన్న డబ్బాలో కానీ ఒక 1 మంత్ దాకా ఉంచుకోవచ్చు, నిల్వ పాడవు. ఇలా నేను బాటిల్లో పోసి పక్కన పెట్టేశాను. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా రిజల్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో మా అమ్మాయి కూడా చెప్పిద్ది, వినండి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.